సమాజంలో పెను సవాల్గా మారిన క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 72,000 మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. 42,000 మంది మరణిస్తున్నారు. ఈ ఏడాది 200 క్యాన్సర్ డే కేర్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 50% తక్కువ ధరకు మందుల్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ బడ్జెట్లో సైతం ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని 12 లక్షణాలకు ఇండెక్స్ లేకుండా చేశాం అని మంత్రి సత్యకుమార్ అన్నారు. మిత్రులారా, ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినం, వరల్డ్ క్యాన్సర్ డే. ఇవాళ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 17.5% క్యాన్సర్ కారణంగా మరణాలు సంభవిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా 9.93% మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. వీటికి సరైన ముఖ్య కారణం ఏంటంటే క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం, నివారణ చర్యలు చేపట్టకపోవడం, ముందస్తు పరీక్షలు నిర్వహించకపోవడం, తద్వారా సరైన చికిత్స అందకపోవడం కారణంగా ఇవాళ ఈ మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ప్రజలు అవగాహన లేని కారణంగా క్యాన్సర్ బారిన పడి ఆర్థికంగా చితికిపోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే 63% ఈ క్యాన్సర్ రోగాలనేవి చికిత్స ద్వారా నయం చేయదగ్గవి. జన్యుపరమైన క్యాన్సర్ తప్ప ఇతరత్ర అనేక క్యాన్సర్ రోగాలు చికిత్స చేసే అవకాశం ఉన్నప్పుడు వీటి పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ అవగాహన కార్యక్రమాలను చేపడుతూ తద్వారా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్యని తగ్గించడం, తద్వారా మరణాలను తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మన దేశంలో కూడా ముందస్తు పరీక్షల కోసం కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం నవంబర్ 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి క్యాన్సర్ ముందస్తు పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రధానంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లకి ఇవాళ ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నాం. దానికి అనుగుణంగా దాదాపు 1500 టీంలను తయారు చేసి 155 మంది సూపర్ స్పెషలిస్టులని, 238 స్పెషలిస్టులని, 4000 ఏఎన్ఎంలని, 4000 మెడికల్ ఆఫీసర్లని, 18,000 ప్రైమరీ హెల్త్ వర్కర్స్ని సమూహాలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పరీక్షలు నిర్వహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటిదాకా 71 లక్షల మంది ఈ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకుంటే దాంట్లో 66,000 మంది అనుమానితులుగా తేలారు. వీరిని ఈ 17 ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్గా పరిగణించబడుతున్న బోధనా ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో రెఫర్ చేయడం, ఈ అనుమానిత కేసులు మరొకసారి పరీక్షలు నిర్వహించి వారికి ఉందా లేదా గమనించి తదనుగుణంగా ఏ దశలో ఉందో వాటిని గుర్తించి తదనుగుణంగా చికిత్స అందించే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో రద్దీ సమయంలో ఈ అనుమానిత రోగులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ప్రతి మంగళవారం, గురువారం ఒక గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేయడం, ప్రత్యేక ఓపీడీ సేవలను అందించడం, ప్రత్యేక ఓపీడీ వార్డును కూడా బ్రాండింగ్ 222 పేరుతో బ్రాండింగ్ చేసి వైద్య సేవలు, పరీక్షలు
తదనుగుణంగా చికిత్స సేవలు అందించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఇంకా అనేక చోట్ల ప్రజల్లో అవగాహన లేని కారణంగా ఈ పరీక్షలకు ముందుకు రాకపోవడం మేము గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవడం, అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. మొహమాట పడకుండా హెల్త్ వర్కర్లు వచ్చినప్పుడు వారి పరీక్షలు నిర్వహించడానికి వెసులుబాటు కల్పించడం, తద్వారా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఆ ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ప్రజలు గుర్తించాల్సిందిగా కోరుతున్నాం.